ప్రైజ్ ది లార్డ్. దాయకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. దేవుడు చేస్తున్నా మేలును బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఫ్రెండ్స్, నేను లాస్ట్ 2 వీడియోస్ ఛత్తీస్గఢ్లో రాయగఢ్ పక్కన ఉన్న ఒక బిలాయ్పల్లి అనే ఒక ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ మీకు కంటిన్యూగా చూపెడుతున్నాను. రిపోర్టర్తో మాట్లాడడం అనేది కూడా మీకు చూపెట్టాను. ఇది నేషనల్ లెవెల్లో కూడా ఈ ఇష్యూస్ వెళ్ళింది. దీని గురించి ఎవరెవరో ఏదో విధంగా మాట్లాడుతున్నారు. కానీ మనకు మెయిన్ కావాల్సింది ఏంటిదంటే గ్రౌండ్ రిపోర్ట్. అక్కడ ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, మనము ఎంత బయట మాట్లాడినా, ఎన్ని విధాలుగా మనం ఎన్ని ఛానల్స్ చూసినా లోకల్ వాళ్ళు మాట్లాడే మాటల్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది మనకు. పైగా ఫ్యాక్ట్ కూడా ఉంటుంది. ఎందుకు అనంటే వాళ్ళు అక్కడ ఉంటారు, అదే విధంగా వాళ్ళు అక్కడ ఉండడమే కాదు, వాళ్ళు అన్ని చూస్తున్నారు కూడా. అందుకే ఈరోజు మీ ముందు నేను కంప్లీట్గా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని వచ్చాను. ఆ ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటిది, అక్కడ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడారో. హర్పాల్ సింగ్ అనే రిపోర్టర్ టోటల్ హిందీ న్యూస్ అనే ఒక ఛానల్, టోటల్ హిందీ న్యూస్ THN ఛానల్ ఉంది. ఈ THN 24 ఛానల్కి మీరు దయచేసి హిందీ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మీరు సపోర్ట్ ఇవ్వండి. అయితే ఇక్కడ ఈ బ్రదర్ ఏం చేశారు అనంటే కంప్లీట్గా ఆ ఏరియాలో గ్రౌండ్ రిపోర్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడారో నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చూపెట్టాను. మీరు ఒకసారి ఈ వీడియో చాలా క్లియర్గా తెలుగులోనే మీకు ఈ సంభాషణ అనేది మీకు వినిపిస్తున్నాను. సో ఈ వీడియో మీరు క్లియర్గా చూడండి. నమస్కార్, నేను హర్పాల్. మీరు చూస్తున్నది THA 24. రాయ్గఢ్లో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక గుడిని కూల్చివేశారు. గుడిని కూల్చిన తరువాత ఈ విషయం బయటకు రాగానే హిందూ సంస్థలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి సంస్థల సభ్యులు వచ్చారు. అక్కడ ఉన్న ఒక చర్చిని కూడా దెబ్బతీసే ప్రయత్నం జరిగింది. అంటే చర్చి పైన ఉన్న క్రాస్ను కూల్చివేశారు, భగవా జెండాను ఎగరేశారు, మరియు చర్చి గోడలను భగవా రంగుతో పూసేశారు. ఈరోజు ఈ సంఘటన తీవ్రమైన వివాదంగా మారింది. దీని కారణంగా గ్రామంలో పోలీసులు, పరిపాలన అధికారులు శిబిరం ఏర్పాటు చేశారు. ఇప్పుడు నేను మీకు ఆ గ్రామంలోని చిత్రాలను చూపించడానికి వచ్చాను. ఈ ఇంటి వ్యక్తి గుడిని నిర్మించినట్లు చెబుతున్నారు. 4 లేదా 5 సంవత్సరాల క్రితం ఈ గుడిని నిర్మించారని, ప్రాణప్రతిష్ఠ చేయలేదని, కేవలం బజరంగ్ బలి ఫోటోను ఉంచి పూజలు చేసేవారని చెబుతున్నారు. కానీ అకస్మాత్తుగా ఏమైందో గుడిని కూల్చాల్సి వచ్చింది. ఈ వివాదం చాలా పెద్దదైంది. దీని గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. నేను మీకు ఈ సంఘటన ఎలా జరిగింది, స్థానికులు ఏమి చెబుతున్నారు, వారి ప్రతిస్పందనలు ఏమిటి అనేది గ్రౌండ్ రిపోర్టింగ్ ద్వారా చూపించడానికి వచ్చాను. ఇక్కడ గ్రామస్తులతో మాట్లాడదాం. వారు ఇక్కడ నివసిస్తున్నవారు. ये मामला जब गरमाया तब क्या स्थिति है, क्योंकि आज अगर देखा जाए तो जिले भर के जो पुलिस और प्रशासन के अधिकारी हैं सबको यहाँ पर तैनात कर दिया गया. 3 लोगों को हिरासत में लिया गया बताए जा रहे हैं. और कुछ सीधे इन्हीं से बात करते हैं. दीदी नमस्ते, क्या नाम है? ये बताइए आप लोग. నీవు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నావు? మేము 12 సంవత్సరాల నుండి ఉన్నాం. గుడిని కూల్చిన విషయం గురించి తప్పుగా కూల్చారని చెబుతున్నారు. ఆ తర్వాత చర్చిని కూల్చే ప్రయత్నం జరిగింది. దీని గురించి నీవు ఏమనుకుంటున్నావు? గుడిలో విగ్రహం లేదు. మా ఇంటి సభ్యులు చర్చ చేస్తున్నాము. ఇందిరా ఆవాస్ ఇల్లు వచ్చింది, కానీ ఆ ఇల్లు కూడా సగం పాడైపోయింది. మేము విగ్రహాలు పెట్టలేదు. గుడిని కూల్చి గేట్ను ముందుకు తీసుకురావాలని అనుకున్నాము.
सामने गेट ऐसे बना लेंगे, ऐसे करके बोले। तो हम लोग बोले कि अगर आप लोग ऐसे करोगे तो कुछ అలా చేస్తే వివాదం వస్తుందని చెప్పాము. పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వమని సలహా ఇచ్చాము. వారు పోలీస్ స్టేషన్కు వెళ్లి దరఖాస్తు ఇచ్చారు. పోలీసులు ఇది నీవు సొంతంగా నిర్మించినది, దరఖాస్తు అవసరం లేదు, కూల్చవచ్చు అని చెప్పారు. ये आवेदन देने की भी जरूरत नहीं है, आप लोग तोड़ लो, अपना बनाए हो निजी। ये देखिए గుడిని ఎవరు నిర్మించారు? बड़ा आरोप लग जाएगा पुलिस के ऊपर की तो निजी बनाए हैं तो आप लोग कर सकते हो बोले। నిర్మల్ సారథి నిర్మించారు, వారే కూల్చారు. వారు తమ ఇంటి ముందు గేట్ కోసం కూల్చారు. మేము ఆ గుడిలో భోజనం కూడా చేసేవాళ్లం. लाके ये लोग तोड़ दिए हैं। तो फिर उसके बाद में ये लोग गांव के लोग बोले विरोध करें किए हैं कि ये लोग मंदिर तोड़ दिए हैं। अब इसमें चर्च का कोई लेना देना नहीं है, ठीक है। कौन तोड़ा? कौन? చర్చి ఎంత పాతది? ये निर्मल सारथी है, वो बनवाए हैं, उन्हीं ने खुद तोड़ा, ठीक है। अपना गेट के सामने बनवाए हैं। वो ये सोचे भी कि मंदिर है तो हम लोग यहाँ पे खाना पीना भी कर लेते हैं। సునీత, చర్చి 25 సంవత్సరాలకు పైగా పాతది. ఇక్కడ సగం మంది బాప్టిజం తీసుకుని ప్రార్థనలకు వస్తారు. उसको पता नहीं है, लेकिन वो लोग बोले कि हम सामने में है तो नहीं बनेगा। हम लोग को पंडित जी बोले గుడిని కూల్చడం సరైనదా తప్పా? సునీత, చర్చిని కూల్చడం తప్పు. దీనికి చర్చికి సంబంధం లేదు. వారు గుడిని కూల్చారని ఆరోపిస్తున్నారు, కానీ ఇది వ్యక్తిగతమైనది. ये लोग तोड़ दिए हैं तो हम लोग चर्च को तोड़ेंगे, तो इसमें चर्च का कोई संबंध नहीं है। ये लोग जबरदस्ती के ये लोग ना चर्च कितना पुराना है ये बताइए। चर्च है इसको तो हम लोग जान रहे हैं 25 साल पुराना है और भी पुराना है, क्योंकि यहाँ के आधा लोग बपतिस्मा लेके यहाँ पे आराधना करने आते थे। हम लोग को पता है, हम लोग को बताते हैं लोग। हम लोग को 10-11 साल 12 साल हो गया ना। नाम क्या है? मेरा नाम आकाश है। ये बताइए यहाँ पर जो घटना हुआ ఈ సంఘటన గురించి నీవు ఏమనుకుంటున్నావు? मुझे तो लग रहा है क्योंकि ये मंदिर तो एक प्रतिष्ठा नहीं हुआ है और यहाँ हर एक आदमी आता है। గుడిలో ప్రాణప్రతిష్ఠ జరగలేదు. రాత్రిపూట ఇక్కడ కొందరు సిగరెట్లు, మద్యం తాగుతారు, గొడవలు చేస్తారు. ఈ గుడి శిథిలమైన స్థితిలో ఉంది. వారు తమ ఇంటి గేట్ను విస్తరించడానికి కూల్చారు, కానీ మా చర్చిని కూల్చడం తప్పు. कुछ कर रहे हैं, हल्ला गुल्ला कर रहे हैं। अब वो अपने घर को गेट को बढ़ाने के लिए वो तोड़ा हूँ बोल रहे हैं, इसीलिए वो तोड़े हैं। लेकिन ये हमारे चर्च को तोड़ दिए हैं। देखो हमारे पुरुष को भी तोड़ दिए हैं, है ना? तो गलत है ना, गलत है। अच्छा, आप लोग जब ये घटना जब हो रहा था पूरा, तब आप लोग किस तरह से? ఈ సంఘటన జరిగినప్పుడు మీరు ఏమనుకున్నారు? మేము వచ్చి చెప్పాము ఇది మాకు సంబంధం లేదని, కానీ వారు మా మీద ఆరోపణలు వేశారు. हाथ लगाने के लिए उठ रहे थे हम लोग के ऊपर में, तो हम लोग चले गए। हम लोग बस बोलने आए थे कि हम लोग के इनसे कोई वो नहीं है, मंदिर से नाता नहीं है। ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? हम लोग 5-6 परिवार हैं, बाहर से आते हैं। 5 లేదా 6 కుటుంబాలు ఉన్నాయి. మేము మతం మారలేదు, हम लोग का నమ్మకాన్ని స్వీకరించాము. మీ నమ్మకం ఎలా వచ్చింది? बहुत ज्यादा बीमार में थी, है ना। నేను తీవ్రంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇంట్లో గొడవలు, మద్యపానం ఎక్కువగా ఉండేవి. ఎవరో ప్రార్థన చేయమని చెప్పారు. మేము ప్రార్థన చేశాము, బైబిల్ చదివాము. మా జీవితంలో మార్పు వచ్చింది. आपका निकल जाएगा बोले, तो हम लोग प्रार्थना किए और सच में उनका पीना खाना, लड़ाई झगड़ा और हमारा मन परिवर्तन हुआ। हम लोग बाइबल पढ़े जाने की उसमें पाप करना बुराई है ना, पाप करना हम लोग के लिए नरक है। మీరు ముందు గుడికి వెళ్లేవారా? हाँ, लेकिन हमें कौन सिखाया? कोई हिंदू आके सिखाया क्या? हम जब मंदिर यहाँ आए तो शुरुआत में हम लोग जा रहे थे मंदिर। అవును, కానీ మమ్మల్ని అంటరాని వారిగా చూసేవారు. ఇప్పటికీ జగన్నాథ్ గుడిలో మమ్మల్ని ప్రవేశించనివారు. దుకాణాల్లో కూడా మమ్మల్ని దూరం నుండి డబ్బు తీసుకుంటారు. మేము సత్నామి సమాజం వాళ్ళం. అందరూ మమ్మల్ని అంటరాని వారిగా చూస్తారు. इसीलिए हम अभी भी दुकान में हम लोग खरीदारी करने जाते हैं तो हम दूर से पैसा लेते हैं, ऐसे करते हैं। पैसा को लेते नहीं, हाथ में सामान हम को फेंक हर के देते घर में हैं। हम लोग सतनामी है, हर घर में हम लोग को दरिद्र छूट मानते हैं। भैंसिया हो गया यहाँ है ना, हम लोग सतनामी है तो हम लोग कुछ छूट मानते हैं। कितने परिवार होंगे यहाँ पर इसी समुदाय वाले? हम लोग पहले ये आधा गांव था, लेकिन सब पीछे हट गए और हम लोग जो अभी विश्वास में आए ना, हम लोग आके हुआ प्रार्थना करते हैं। तो 5-6 परिवार बात कर लेते हैं। अपने मन से बनाया, अपने मन से तोड़े। ఈ సంఘటన గురించి నీవు ఏమనుకుంటున్నావు? एक बात बताइए, मस्जिद है, मंदिर एक होता है, किसी चीज को तोड़ना नहीं चाहिए। గుడిని కూల్చడం తప్పు. దేవాలయం, మసీదు ఏదైనా కూల్చకూడదు. ఇది నిర్మల్ సారథి సొంతంగా నిర్మించినది. సొంతంగా కూల్చారు, కానీ ఇది గుండెను బాధించింది. देखिए वो बनाया है मंदिर को,
अगर उसका इतना खर्चा लोग तो कह रहे हैं कि निजी बनवाया है ఇప్పుడు ఏమి చేస్తారు? पैसा नहीं क्या है ఇప్పుడు ఏమి చేయగలం? జరిగిపోయింది. మేము ఎవరినీ కూల్చమనలేదు. 5,000 मैं जितना खर्चा हुआ दे दो, हम समय का दे देते उसको। ये तोड़ना गलत हुआ, 10,000 आपका टूटा है, आप देखिए मतलब लोग तो कह रहे हैं कि प्राण प्रतिष्ठा नहीं हुआ नहीं हुआ है। लेकिन नाम के नाम కూల్చడం తప్పు, రాజీ చేసుకోవచ్చు. नाम टूटने से वो दिल चर्च टूटा हम लोग बनाएंगे। का, वो गलती हुआ है। अब क्या करेंगे आप लोग? अब क्या करेंगे? टूट तो गया, क्या करेंगे? अब तो जो आप कुछ चर्च है उसको भी तोड़ दिए। क्यों तोड़ेंगे हम लोग? नहीं तोड़ेंगे हम नहीं लोग। नहीं, कुछ लोग जो आए थे वो तो कह रहे हैं वो कि तोड़ने वाला कौन हम लोग पता नहीं है। हाँ, तो सही है कि गलत है ये बताइए। तोड़ना गलत है, मंदिर है, मंदिर तोड़ना गलत है। समझौता सब चीज होता है। ठीक। ఇది నిర్మల్ సారథి ఇల్లు. ఆయన్ని, ఆయన ఇద్దరు కొడుకులను అదుపులోకి తీసుకున్నారు. अभी फिलहाल उनको విచారణ జరుగుతోంది. హిందూ సంస్థలు, బజరంగ్ దళ్ సభ్యులు వచ్చినప్పుడు గ్రామంలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటన గురించి స్థానికులు ఏమి చెబుతున్నారో మీరు విన్నారు. ये वो गांव है जहाँ से रायगढ़ चर्चा में आ गया। ఇది రాయ్గఢ్ గ్రామం. ఇక్కడ ఈ సంఘటన వివాదంగా మారింది. గుడిని కూల్చిన తర్వాత చర్చిని కూడా దెబ్బతీసేందుకు హిందూ సంస్థలు వచ్చాయి. प्रतिक्रिया, हर एक क्रिया के बाद प्रतिक्रिया होती है और वही प्रतिक्रिया देखने को मिला। ప్రతి క్రియకు ప్రతిక్రియ ఉంటుంది. అదే ఇక్కడ జరిగింది. ఈ సంఘటనలో ఎవరి తప్పు అనేది విచారణలో తేలాలి. చూశారు కదా ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏంటిదో మాకు తెలియచేయండి. ఒక్క వీడియో మీ ముందు తీసుకురావడానికి మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నా తరఫు నుంచి చేయాల్సిన సోర్సెస్, కాంటాక్ట్ అన్ని చేసిన తర్వాతనే ఫ్యాక్ట్తో సహా మీ ముందు వీడియో తీసుకొని వస్తున్నాను. ఇందులో ఎవ్వరికి కూడా కించపరిచే విషయం కాదు, అలానే ఎవరిని కూడా కించపరుస్తలేము. దయచేసి ఉన్నది ఉన్నట్టు మీ ముందు చూపెడుతున్నాము. సో మీ అభిప్రాయం ఏంటిదో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. God bless you all. Have a great day.